నమస్తే అండి. నా పేరు మాధవ్, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, కేపీహెచ్బి. అసలు మనిషి పెళ్ళి చేసుకోవాలా? అతని జీవితానికి పెళ్ళి అవసరమా? మనిషికి గర్ల్ ఆర్ బాయ్ జీవితంలో సెటిల్ అవ్వటం కావాలి, డబ్బు సంపాదించాలి, ఊరులు తిరగటాకో లేకపోతే ట్రావెలింగ్ చేయటాకో చెయ్యాలి. పర్సనల్గా ఇవన్నీ చేయాలంటే పెళ్ళి అడ్డం వస్తుందేమో. ముందు సెటిల్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి. ఈ రెండు బాగా ముఖ్యం అనుకుంటున్నారండి. ఈ పర్సనల్ అనే డబ్బు, కెరియరు, ఈ రెండింటి కోసం పెళ్ళి అనేది ఎందుకు లేట్ చేసుకుంటున్నారు? లేదు, కొంచెం లేట్ అయిన తర్వాత వాళ్ళల్లో ఒక బాధతోనో లేకపోతే చిరాకుతోనో నాకు పెళ్ళొద్దు, నేను ఎట్టాగా బతుకుతా, ఇలాగే హ్యాపీగా ఉన్నా అనుకుంటున్నారండి. అసలు పెళ్ళి అనేది మనిషికి అవసరమా? ఈ కాన్సెప్ట్ మీద నేను మాట్లాడుతున్నానండి. పెళ్ళి అనేది ప్రతి మనిషికి అవసరం సార్. ఎన్నో జన్మలకి ఈ జన్మ ఒకటి వస్తుంది సార్. అది మళ్ళీ జన్మ ఉంటుందో లేదో తెలియదు, ఇంతకుముందు జన్మ ఉందో లేదో తెలియదు. సరే, ఎవరి మతాల ప్రకారం, ఎవరి ఆచారాల ప్రకారం వాళ్ళ నమ్మకాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ మనకైతే మళ్ళీ జన్మ ఉంటుందో తెలియదు, ఉన్నా ఎక్కడుంటామో తెలియదు. కానీ ఈ జన్మలో ఇప్పుడున్న పొజిషన్లో ప్రతి మనిషికి యావరేజ్ ఏజ్ మన తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయికి అయితే, మెన్కి అయితే 65 సంవత్సరాల నుంచి 67 సంవత్సరాలు ఉందండి యావరేజ్ ఏజ్. ఉమెన్కి అయితే 67 నుంచి 69 సంవత్సరాలు ఉందండి. ఓకే, మీరు కెరీర్ కోసమో ఇంకో దానికోసమో ఒక 30, 35 40 ఏళ్ళలో అవజేస్తారు మీ జీవితంలో. మిగిలేదు 25. అంటే అంతే అవుతారని నేను అన్ను, ఎక్స్ట్రా బోనస్లు కూడా ఉండుంటాయి, నాకు తెలియదు. అంతే అవుతారేమో అనే ఆలోచనతో మాత్రం మీరు ఉండొద్దండి. దయచేసి పెళ్ళి అనేది ప్రతి మనిషికి అవసరం అండి. ఎందుకు అవసరం అంటే, మీ నెక్స్ట్ ఏంటనేది, మీ తరం ఏంటనేది, మీ వంశం ఏంటనేది, లేదంటే మీ కులం ఏంటనేది, ఇదంతా అవసరం సార్. రేపొద్దున మీరు మీ సంపాదించుకున్న డబ్బుని అలా బ్యాంకులోనో లేకపోతే ప్రాపర్టీస్ కానో పెట్టుకుంటే, మీరు హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళే మనిషి ఎవరు? ఆ మనిషి రేపు మోసం చేస్తాడనే నమ్మకం లేదు. చేయొచ్చు, చేయకపోవచ్చు, చేస్తాడనేది ఎక్కువ ఉంటుందండి. మోసం చేస్తే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? మీకంటూ ఒక తోడు ఉండదు. ట్యాబ్లెట్ వేసుకున్నావా, భోంచేస్తావా, ఏంటి దిగులుగా ఉన్నావు, లేదు పద అలా వాకింగ్కి వెళ్ళొద్దాం, లేదా కాసేపాటి తిరిగి వద్దాం అంటా ఏరండి. మేలు ఏంటి, ఫిమేల్ ఏరి మీకు? మీరు ఇలా లేనప్పుడు మీరు ఏంటి, మనం పుట్టి ఉపయోగం ఏంటి? అలా అని చెప్పి బ్రహ్మచారులు మేము లేమనొచ్చు, నేను కాదనండి. కానీ మనకి పూర్వీకుల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు అలవాటైపోయింది ఏంటంటే, సట్టిన ఒక ఏజ్లో ఒక తోడుని తెచ్చుకుంటాం, ఆ తోడుతో పాటు మనం ఒక పిల్లలనే బంధాన్ని ఏర్పరచుకుంటాం, ఆ పిల్లల్ని పెద్ద చేసుకుంటాం. ఇది మనకు ఈ సైక్లింగ్ అలవాటైపోయిందండి. కానీ ఇవాళ ఈ సైక్లింగ్ బ్రేక్ చేయాలని కొంతమంది అనుకుంటున్నారండి. అది ఎంతవరకు అనుకుంటున్నారు? 45 to 50 ఇయర్స్ వరకు అనుకుంటున్నారండి. వాళ్ళ 35 to 40కి షుగర్లు వచ్చేస్తున్నాయి సార్, బీపీలు వచ్చేస్తున్నాయి సార్. అందరికీ అని అంటలేదు సార్, దీన్ని మెన్షన్ చేస్తున్నాం, మళ్ళీ వచ్చేస్తున్నాయండి. రేపొద్దున మన ఆర్గాన్స్, మనలో ఉన్న బాడీలో ఉన్న బలము ఏదన్నా వీక్ అయితే రేపు మనకి సపోర్ట్ ఎవరండి? అమ్మ నాన్న ఎంతవరకు ఉంటారండి? అమ్మ నాన్న పిల్లలకి అన్నారు కదా, మనం వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నాం కదా, మళ్ళీ మనకు సపోర్ట్ కావాలి కదండి. అందుకనే నేను చెప్పేదండి, డబ్బు శాస్త్రం అవునా కాదా నాకు తెలియదు, ట్రావెలింగ్ శాస్త్రం అవునా కాదా నాకు తెలియదు, కెరియర్ శాస్త్రం అవునా కాదా నాకు తెలియదు. పెళ్ళి అనేది అవసరం, పిల్లలు అనేది అవసరం అండి. పెళ్ళి చేసుకునేది పిల్లల కోసమే. ఫస్ట్ నీకు తోడు కోసం, ఆ తర్వాత మీ ఇద్దరికి తోడు కోసం. మీరు ఒక 25 ఏళ్ళు పిల్లల్ని పెంచండి, ఆ 25 ఏళ్ళు మిమ్మల్ని పిల్లలు పెంచుతారు. అప్పుడు మీకు ఒక 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేస్తాయి. క్లియర్, మన లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోద్ది. దయచేసి అర్థం చేసుకోండి, దీనిలో నెగిటివ్గా తీసుకోవచ్చు. నమస్కారం, నా పేరు మాధవ్, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో.